యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుడి కృపను బట్టి మీరు క్షేమంగా మరి దేవుని యొక్క కృపలో ప్రేమలో ఆయన సన్నిధిలో మీరు ఎదగాలని దైవజనుడిగా ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీ కుటుంబంలో ఎవరో ఒక్కరికి బలమైన అద్భుతాలు ఇంకా 1-2 రోజుల్లో దేవుడు చేయబోతున్నాడు. పెద్ద కీడు నుండి దేవుడు మనం తప్పించబోతున్నాడు. దేవునికి అసాధారణమైన అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతున్నారు. ఇదే దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానం ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయాలని చెప్పి కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, మనం ఆత్మీయతలో ప్రప్రదమైన పునాది పిల్లర్ ఏదంటే ప్రార్థన. నేను రోమన్ క్యాథలిక్ నుండి రక్షించబడ్డాను. నాకు ప్రార్థన గురించి పెద్దగా ఏమీ తెలియదు. కానీ ఆత్మీయ జీవితంలో అడుగు పెట్టగానే ప్రభు నన్ను దర్శించి రక్షించి పరిశుద్ధపరచగానే 3 అనుభవాలు ఎవరు నేర్పించకుండా దేవుడే నేర్పించాడు. దాంట్లో ప్రార్థన, ఆరాధన, ఇవ్వటం, ఈ 3 దేవుడే నేర్పించాడు. మనం ప్రార్థన చేసినప్పుడు అంటే అసాధారణమైన కార్యాలు చాలా జరుగుతాయి. ప్రార్థన ద్వారానే మనం అసాధారణమైన మండలంలోనికి ప్రవేశించగలుగుతాం. దీనికి ప్రధానమైన మాదిరి ఎగ్జాంపుల్, గ్రేట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మన యేసుక్రీస్తు వారు గెత్సేమనీలో ప్రార్థనలో ఉన్నప్పుడు బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, దేవదూతలు దిగి వచ్చి యేసును బలపరిచినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. లూకా సువార్త 22వ అధ్యాయం 43వ వచనంలో మనం చూస్తున్నాం. చూడండి, ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? దేవదూతలు దిగి రావటాన్ని మనం చూస్తున్నాం. అవును, ఈరోజు ఎవరెవరైతే ప్రార్థన చేయడానికి తీర్మానిస్తూ ముందుకు సాగిపోవాలనుకుంటున్నారో, ఏది మానినా డైలీ నేను ప్రార్థన చేయడం మానను, మా కుటుంబ ప్రార్థనమే మానము, లేకపోతే నా ఉపవాస ప్రార్థన మానను, డైలీ దేవుని సన్నిధిలో నేను కొన్ని గంటలు ప్రార్థన చేయడానికి తీర్మానించుకున్నాను, ప్రార్థన చేస్తానని ఎవరైతే తీర్మానించారో మీకు పరలోక తెరవబట్టాన్ని మీరు చూస్తారు. దేవదూతలు దిగి రావటాన్ని చూస్తారు. అంతేకాదు, లూకా సువార్త 3:20-21 చూస్తే 2వ కార్యం, యేసుప్రభు బాప్టిజం తీసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు శరీరాకారముతో పావురవలే దిగి రావటాన్ని మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. అవును దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం ప్రార్థన చేయడానికి ప్రారంభిస్తామో పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడుతున్నాం, దేవుని ఆత్మ చేత నింపబడుతున్నాం. దేవుడు మనకు ఒక స్నేహితుడుగా, ఒక తండ్రిగా, మన దగ్గర ఉండి నడిపించే నాయకుడుగా, మన బలపరిచే దేవుడుగా మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు. ఆ దినమంతా దేవుని ఆశీర్వాదం ప్రవహిస్తూనే ఉంటాయి. అందుకొరకే పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య నీ వ్యక్తిగత జీవితంలో కనపడాలంటే డైలీ మీరు ప్రార్థనలో కనిపెట్టాలి. 3వది ఏంటంటే, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని స్వరం కూడా మనం వింటాము. ప్రార్థన టైంలోనే అనేక మార్లు యేసు ప్రభు యొక్క జీవితంలో దేవుని బిడ్డలారా దేవుని యొక్క తండ్రి యొక్క స్వరం వినబడినట్టుగా మనం చూస్తున్నాం. రూపాంతర కొండెక్కి యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేసినప్పుడు లూకా సువార్త 9:35లో రాయబడి ఉంది, మేఘం నుండి ఒక స్వరం వినపడదన్న, తండ్రి యొక్క స్వరం వినపడటాన్ని మనం చూస్తున్నాం. అవును బిడ్డలారా, మనం ఎప్పుడైతే ప్రార్థనలో గడుపుతామో అప్పుడు దేవుని స్వరం వినే అనుభవానికి వస్తున్నాం. అవును, నిజమే. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో గొర్రెలు నా స్వరం వింటాయి అన్నాడు. కానీ ఎప్పుడు ఆ గొర్రెలు దేవుని స్వరం వింటాయి? దేవుని సన్నిధిలో నిలకడగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. అవును, మనం ఎప్పుడల్లా దేవుని సన్నిధిలో ఉన్నామో అప్పుడు మనము దేవుని బిడ్డలారా దేవుని స్వరం వినిపించటం స్పష్టంగా మనం గ్రహించగలుగుతాం. మీరు అసాధారణమైన మండలంలో ప్రవేశించాలి. మీరు ఆశపడితే మీరు ప్రార్థనలో నిలకడగా ఉండాలి. యేసు ప్రభువు వారు ప్రార్థన చేసినప్పుడు నూతనమైన పరిచర్య ఈ భూమిలో పరలోక తండ్రి ప్రవేశపెట్టాడు. దాని ఒక పక్కా ప్రణాళికను యేసు ప్రభువు వారు ప్రార్థనలో ఉన్నప్పుడే తెలియపరిచాడు. లూకా సువార్త
6వ అధ్యాయం 11, 12 వచనాల్లో చూస్తున్నాం. 12 మంది అపోస్తులు ఎన్నుకోవటం ఎప్పుడు జరిగింది? ప్రార్థన తర్వాత. అపోస్తుల పరిచర్య దానికి ముందు ఎప్పుడు ఎక్కడా లేదు. ప్రవక్తల పరిచర్య ఉంది, కానీ అపోస్తుల పరిచర్య ఎప్పుడు ప్రారంభమైందంటే యేసు ప్రభువారు ప్రార్థన అంటే న్యూ టెస్టమెంట్ బ్లెస్సింగ్స్ మన జీవితంలో ఎప్పుడు ప్రారంభమవుతాయంటే మన ప్రార్థన నిలకడగా ఉన్నప్పుడు. ఈరోజు యేసు చేసిన ప్రార్థనల ద్వారా మన ప్రార్థనలో ఎంతగా బలపడాలో దేవుడు మాట్లాడి ఉన్నారు. ఇంకా మీరు ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు. ప్రార్థన చేయడానికి ప్రారంభించండి. లేకపోతే చాలా పెద్ద దెబ్బ, అసమాధానం, శోధన మీరు ఎదుర్కోవటం తప్పదు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ మంచి సమయం కొరకు వందనాలు ప్రభా. మమ్మల్ని ప్రార్థన పరులుగా నిలబెట్టమని అడుగుతున్నాను. అభిషేకముతో నింపమని అడుగుతున్నాను. దేవుని ప్రసన్నత ఇప్పుడే తాకన గాక. అయ్యా, ప్రార్థన శక్తితో నింపండి, ప్రార్థన అభిషేకముతో నింపండి ప్రభా. మీరే తాకుమని దీవించి బలపరిచి అయ్యా ప్రసన్నముతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. దేవుడు మనం దీవించిన గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇర్మీయా గ్రంథం 33:3-6.